వందనాలు అన్నయ్య. చిట్టిబాబు అడుగుతున్నాడు, సండే నేను దేవుని నమ్మి బాప్తీసం తీసుకున్నాను అన్నయ్య. ప్రతి వారము దేవుని మందిరానికి వెళ్తాను, కానీ నేను కొన్ని నెలల తర్వాత కష్టపడడానికి వేరొక రాష్ట్రానికి వెళ్ళి అక్కడ నేను చేపలు పట్టడానికి అక్కడికి వెళ్తాను అన్నయ్య. కానీ అక్కడ నేను ప్రతి సంవత్సరంలో ఒక 5 నెలలు చేపలు పట్టడానికి వెళ్ళిపోతానన్నయ్య. అప్పుడు నేను దేవుని పనికి మందిరానికి దూరం అయిపోతానన్నయ్య. కానీ నాకు సమయం దొరికినప్పుడల్లా లైవ్ ద్వారా దేవుని మాటలు వింటూ ఆ జ్ఞానాన్ని నేర్చుకుంటానని. కానీ బైబిల్ ప్రకారంగా ప్రతి ఆదివారం రొట్టె ద్రాక్షరసం తింటే నిత్య జీవం ఉంది కదా అన్నయ్య. కానీ నేను వేరొక రాష్ట్రానికి వెళ్ళి అక్కడ నేను చేపలు పట్టడానికి వెళ్ళిపోతున్నాను కదా అన్నయ్య. అప్పుడు దేవుడు నన్ను క్షమిస్తాడా, క్షమించడా అన్నయ్య? కానీ నేను కష్టపడ్డానికి కారణం మా ఇంట్లో పరిస్థితుల వల్లే అన్నయ్య. ఇది నా చిన్న ప్రశ్న. దేవుడు నిన్ను క్షమిస్తాడా, క్షమించడా? ఖచ్చితంగా క్షమించడు. ఎందుకు క్షమించడు అంటే, నువ్వు పరాయి రాష్ట్రానికి వెళ్ళినంత మాత్రాన ఏది మానేసావు? భోంచేయడం మానేశాడా? స్నానం చేయడం మానేసావా? బట్టలు కొనుక్కోవడం మానేసావా? నీ ఏ దినచర్యలో ఏది నువ్వు మానేయగలిగావు? మరి వారానికి ఒక్కసారి వచ్చే రొట్టె ద్రాక్షారసం ఎందుకు మానేస్తున్నావు? ఏమండి, సహవాసం లేదు. లేదంటే నువ్వు ఇంట్లో రొట్టె చపాతీ చేసుకోలేవా? ఏమంటే ద్రాక్ష పళ్ళు కొనుక్కొని ద్రాక్షారసాన్ని నువ్వు చేసుకోలేవా? ద్రాక్ష పళ్ళు దొరుకుతున్నాయిగా. ఏమండి, ద్రాక్ష రసం బాటిల్స్లో దొరుకుతుందిగా. ఒక చిన్న రొట్టెని చేసుకొని కాస్త ద్రాక్షారసాన్ని ప్రతి ఆదివారం తీసుకోవటానికి ఏంటి ఇబ్బంది? దానికి ఇంత పెద్ద కారణం ఎందుకు? నేను ఎక్కడికో వెళుతున్నాను, వ్యాపారం కోసం వెళుతున్నాను. నువ్వు దేనికైనా వెళ్ళు నాన్న. నువ్వు నీ కుటుంబ పోషణ కోసం వెళ్ళు, నెలల కొద్దీ కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళు, ప్రయాణాలు చెయ్యి. ఎన్ని చేసినా ఏమండి, ఎందుకనండి ప్రయాణంలో ఉండి బయట ఊరు వెళ్ళిపోయి ఊరు వెళ్ళిపోయినప్పటి నుంచి నా భార్య చేతి వంట తిని అక్కడికి వెళ్ళిన తర్వాత మరి నేను ఆ వంటకు అలవాటు అయిపోయి ఇక్కడ నేను తినడం మానేశాను అంటారా? లేదే. నీ ఆకలి వేస్తే నీ బ్రతుకు తెరువు కోసం అక్కడ దొరికిన ఏదైనా తింటావు నువ్వు. అవునా? ఇతర రాష్ట్రానికి వెళ్ళిపోయావు, ఇతర దేశానికే వెళ్ళిపోయావు. నీలాంటి ఇండియన్ ఫుడ్ అక్కడ ఉండదు. ఏమండి, ఒకప్పుడు విదేశాలు వెళ్ళినప్పుడు చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ఎలా? అక్కడ ఇండియన్ రెస్టారెంట్లు ఉండేవి కావు. అప్పుడు అంతగా ఇండియన్స్ వెళ్ళి అక్కడ వ్యాపారం పెట్టేవాళ్ళు కాదు. కానీ రైస్ దొరికేది కాదు, పప్పు దొరికేది కాదు. ఇక్కడ మనం తినే ఆంధ్ర వంటకాలు అక్కడ దొరికేవి కావు. మరి ఏం చేయాలి? అక్కడ వాళ్ళు తినే రొట్టెలు, అక్కడ తినే బర్గర్లు, అక్కడ తినే ఏమండి వాళ్ళ తాలూకా ఏదైతే ఫుడ్ ఉంటుందో వాళ్ళ స్టైల్లో అది ఖచ్చితంగా అదే తిని ఉండాలి. అలాగే తిండి మానేశారా? లేదే. అంటే ఎక్కడికి వెళ్ళినా నీ జాగ్రత్త, నీ ప్రాధాన్యత నీకే ఉండాలి. కనుక మీరు రొట్టె ద్రాక్షారసం దగ్గర ఎందుకు దేవుడు కారణాలు చెప్తారు? ఇది మిమ్మల్ని బ్రతికించేది. ఇక మీ పాపాలకు అది యాంటీడోట్లాడిది. డాక్టర్ గారు మందులు వేసుకోమన్నారు. ఏమండి, మందులు వేసుకోమన్నారు. నాయన ఇది రోజుకి వేసుకోవాలి, ఇది వారానికి వేసుకోవాలి, ఇది నెలకు ఒకసారి వేసుకోవాలన్నారు. ఎక్కడికి వెళ్ళినా మనతో పాటు మందులు పట్టుకెళ్తామా లేదా? చెప్పండి. బీపీ, డయాబెటిక్ పేషెంట్లు ఉంటారు, హార్ట్ పేషెంట్లు. రెగ్యులర్గా వాళ్ళు మాత్ర వేసుకోవాలి, అయితే మాత్ర వేసుకోకపోతే చచ్చిపోతారు వాళ్ళు. హార్ట్ స్ట్రోక్ రావచ్చు. మరి అప్పుడు ఏం చేస్తారు? ఎక్కడికి వెళ్ళినా ముందు ట్యాబ్లెట్స్ మాత్రం సంచిలో పెట్టుకుంటారండి. చచ్చిపోతామని భయం కదా. అంటే ప్రాణం మీద ఇంత భీతి ఉన్నప్పుడు, ఏమంటే ఇంత ప్రీతి ఉన్నప్పుడు, దానికోసం డాక్టర్ రాసిన మందులను సిద్ధం చేసుకుని వెళ్ళినప్పుడు, పరాయి ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఎందుకు నువ్వు దీనిని తీసుకువెళ్ళలేకపోతున్నావు? లేదంటే నువ్వు సిద్ధపడలేకపోతున్నావు? ఏమండి, గతంలో విదేశాల్లో ఉన్నవాళ్ళు మనలాంటి కారాలు ఇవన్నీ అక్కడ దొరకవు కాబట్టి అండి, ఇండియా నుంచి వెళ్ళేటప్పుడు ఒక సంవత్సరానికి సరిపడే కారం ఆడించుకొని ప్యాకెట్ల రూపంలో పెట్టి తీసుకెళ్ళిపోతుంటారండి విదేశాల్లో ఉన్నవాళ్ళు, ముఖ్యంగా వెస్ట్రన్ కంట్రీస్లో ఉన్నవాళ్ళు. ఎందుకంటే మళ్ళా మిర్చి కారం వాళ్ళు తినరు. అంటే ఎండుమిరపకాయలతో కారం వాళ్ళు ఆడించుకొని వేసుకోరు వాళ్ళు. కనుక ఏం చేస్తుంటారో అక్కడ దొరకనివి వాళ్ళకి అవసరమైన వంటకాలకి ఇక్కడి నుంచి అన్ని ప్యాక్ చేసుకొని పొడులాడించుకొని పచ్చళ్ళు చేసుకొని ఏమండి తీసుకెళ్ళిపోతారు. ఎందుకంటే మరి అక్కడ బ్రతకాలి కదా. ఇంత ముందు చూపు సిద్ధపాటు వాళ్ళకు ఉంటున్నప్పుడు, వేరొక ప్రాంతానికి నువ్వు వెళ్ళిపోతున్నావు అని తెలిసినప్పుడు, అక్కడ ఆదివారం వస్తుందని నీకు తెలిసినప్పుడు, నువ్వు ఎందుకు రొట్టె ద్రాక్షారసం విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నావు? దీనిని తిని త్రాగువాడే నిత్య జీవం గలవాడు అన్నాడంటే నువ్వు ఎప్పుడు తాగడం మానేస్తావు, ఎప్పుడు తినడం మానేస్తావు, నువ్వు చచ్చిపోయినట్టే అని అర్థం. నీ క్షమాపణ లేనట్టే అని అర్థం. అంటే రొట్టె తీసుకోగానే నీ శరీరంతో చేసిన పాపాలన్నీ క్షమించాడనమాట. అమ్మయ్య, థ్యాంక్ యూ లార్డ్. నువ్వు రక్తం త్రాగ్గానే
ఈ శరీరంలో ఉన్న ఈ రక్తం, ఈ ప్రాణంతో నేను చేసిన అపరాధాలన్నీ కూడా ఆ మహానుభావుడు రక్తం వల్ల నేను క్షమించబడ్డాని అని నీకు వెసులుబాటు. అది ఆ తృప్తి నీకు రావాలి. ఏదో రొట్టె తీసుకున్నాం, ద్రాక్షారసం తీసుకున్నాం, అందుకని దాని అర్థం తెలుసుకోకుండా తీసుకుంటే ఇలాగే ఉంటుంది. ఏమండి, ప్రతి ఆదివారం తీసుకోవాలని దేవుడు బైబిల్లో డోసు రాసినప్పుడు ఒకరేమో నెలకొకసారి ఇచ్చి, ఒకరేమో 6 వారాలకు ఒకసారి ఇచ్చి, ఒకరేమో సంవత్సరానికి ఒకసారి ఇస్తే అది సరైనదేనా? నో, కాదు. అంటే రెగ్యులర్గా తీసుకోలేని వాళ్ళందరూ కూడా మృతులు. అన్నం తీసుకోకపోతే ఏమవుతావు? చచ్చిపోతావు. రెగ్యులర్గా ట్యాబ్లెట్లకు వాడకపోతే ఏమవుతావు చెప్పండి? హార్ట్ పేషెంట్వి రెగ్యులర్గా బీపీ ట్యాబ్లెట్ రాస్తాడు, ఇది వేసుకోవాలమ్మా నువ్వు అంటాడు. మరి అది వాడడం మానేస్తే ఏమొస్తుంది? చావు. మరి దేవుడు ఇచ్చిన మనకి వెసులుబాటు రొట్టె ద్రాక్షారసాన్ని మానేస్తే చచ్చిపోతున్నావు అని అర్థం. అందుకే జీవించుచున్నావు అని పేరుందిరా, గుడిలో పేరుంది, ఒంట్లో ఏమిటో ప్రాణం ఉంది, కానీ నీవు మృతుడవే అన్నాడు. అంటే చచ్చిపోయావు. అంటే ఈ క్షణం నువ్వు కన్ను మూస్తే చచ్చావన్నమాటే. ఎందుకు? నీకు దేవుని మీద ఆసక్తి లేదు, నేనేం చేయాలని ఇంట్రెస్ట్ లేదు. చేయగలుగుతున్నారు దేవుని కోసం ఏమైనా? బుద్ధితో చేయగలుగుతున్నారా? ఇష్టంతో చేయగలుగుతున్నారా? ఇష్టంతో, ప్రేమతో, అవసరతతో చేయాలి. దేవునికి అవసరం అండి. ఎస్, అవసరం. అలా నిజంగా ఎవరైతే చేస్తారో వాళ్ళు మాత్రమే ఎల్లప్పుడూ జీవం కలిగిన వారుగా ఉంటారు. సమరయ స్త్రీతో ఏమన్నాడు? అమ్మా, నా దగ్గర జీవజలం ఉంది, ఇస్తాను, అది నీ కడుపులో పెట్టేస్తాను, ఓట ఎప్పుడు ఊరుతూనే ఉంటుంది అన్నాడు. అవునా ప్రభు, ఆ నీళ్ళు ఇచ్చే అన్నది. ఆయన అన్నది దేనికోసం? వాక్యం. అంటే ఈ వాక్యం ఎంత అవసరం? ఆహారం అన్నాడు, జీవాహారం, ఆత్మకి ఆహారం. ప్లేటు మీద కూర్చొని అంతా తింటావా? కొంచెం వేసుకొని తినేసి లేచిపోతావా? లేదే, కడుపు నిండినంత వరకు తింటావు. మరి వాక్యం వినేటప్పుడు చాలామంది రారు. కొంతమంది వాక్యం ఇంకా 10 నిమిషాలు ఉందనగా వస్తారంటే, అంటే నీకు ఫుడ్ వద్దా? ఏమండి, వాక్యం వద్దా? అంటే వాక్యం కావాలి అంటే మొదటి నుంచి ఖాళీ పళ్ళం అప్పటి నుంచి కూర్చోవాలి, అప్పుడు ఇంట్రెస్ట్. వేయండి వేయండి వేయండి. అలా అన్ని తింటే ఏమండి నీకు ఆరోగ్యం, బలం పొందుతావు. లేదంటే ఏంటి? భక్తిహీనత, భయం లేదు నీకు. ఎందుకు తినలేదు? ఎందుకు రాలేదు? ఎందుకు మొదటి నుంచి లేవు? ఏదో రకాలైన సోది కారణాలు చెప్తారండి. ఏమండి, లోకాన్ని ఉద్ధరించే కారణాలు. రాని వాళ్ళందరినీ అడగండి, మీరు ఎందుకు రాలేదు? ఎన్ని బాధ్యతలో, ఎన్ని పనులో. అంటే ఆహారం వద్దా? మాకు అక్కర్లేదండి. ఏమండి, మధ్యలో వచ్చిన వాళ్ళు అడగండి, అక్కర్లేదండి. అక్కర్లేదు, మాకు ఇంకా ముఖ్యమైనవి ఉన్నాయి. అంటే దేవుడు అన్నీ ఆలోచిస్తాడు. నువ్వు నాకు ఇస్తున్న ప్రాధాన్యత ఏంటి? ఇప్పుడు బతుకున్నట్టే చచ్చిపోయినట్ట? ఏమండి, వచ్చినవాడు ఇంకా కొన ప్రాణంతోనే ఉన్నట్టు. అసలు రానివాడి సంగతి ఏంటి చెప్పండి? ఆహారం దగ్గరికే రానివాడు ఏమైపోతున్నాడు? ఏమండి, మా ఇంట్లో మా వారు వారానికి ఒకసారి తింటారండి అంటారా? లేదే, ప్రతిరోజు వాక్యం వినాలి. ప్రతిరోజు నువ్వు ఎలాగైతే నీళ్లు తాగుతున్నావో, ఆహారం తింటున్నావో, దేవుని జ్ఞానం రోజు డైలీ డోస్ కావాలి నీకు. ఇది బైబిల్ ఈజ్ డైలీ డోస్. అంటే రోజు నీకు కావాలి. మరి దాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు నువ్వు? అంటే ఇతర పనుల మీద మనకున్నంత ఆసక్తి, ఇతర విషయాల మీద మనకున్నంత వ్యాపకం దేవుడి మీద లేదు. ఎందుకంటే అనుకుంటున్నారు అవే బ్రతికిస్తాయని. రాని వాళ్ళందరిని అడగండి, మీరు ఎందుకు రాలేదంటే ఏవో పనులు చెప్తారు. అంటే ఆ పని ముఖ్యం, కానీ నిజానికి వాళ్ళు బ్రతికేది ఆ పని వల్ల కాదు. వాళ్ళు అనుకుంటే నేను వెళ్ళకపోతే అవదండి, నేను వెళ్ళకపోతే కుదరదండి. కానీ ఎక్కడికి రాకపోతే కుదరదు. ఇది నువ్వు చేయకపోతే కుదరదు. దేవుడు అన్నీ చూస్తాడు, నీ నడక, నీ పడక, నువ్వు కూర్చుండటం, లేవటం, రావటం, వెళ్ళటం. ఎందుకు చూస్తున్నాడు? అంటే నువ్వు అరకొరగా ప్రేమిస్తున్నావా, పూర్తిగా ప్రేమిస్తున్నావా, అసలు ప్రేమించడమే మానేసావా దేవుణ్ణి? అన్నీ చూస్తున్నాడు దేవుడు. లెక్క, ప్రతిది లెక్క. లెక్కల పాట అందుకే రాస్తున్నాను కదా, అయిపోయింది. ఇంక 1 by 1 ప్రోమోలన్నీ వచ్చేస్తే ఆల్ సాంగ్స్ రెడీ. దేవుని పిల్లలారా, మీరు ఊహించని కొత్త రకమైన పాటలు కూడా దించడానికి ప్రయత్నిస్తే అన్నాను నేను. ఎందుకంటే అవసరం కదా, ప్రజలకు అవసరం.
అంటే ఏదో విధంగా ప్రజల దగ్గరకు తీసుకుని వెళ్ళాలి ఆయన మాటల్ని. ఈ అవసరం జీవాహారం కదా ఇది. గంట సేపు వాక్యం ఎలాగ వింటలేదండి వీడు. కనుక ఏం చేయాలి? ఏం చేయాలి? సరే ఒక 5 నిమిషాలుగా చిన్న పాట రూపంలో వాడికి ఇచ్చేద్దాం, వాక్యం నేర్చుకుంటాడు. చిన్న షార్ట్ మెసేజ్ రూపంలోనే వాడికి ఇచ్చేద్దామా? వాడు విని బాగుపడతాడేమో. ఇది మన ప్రయత్నం. ఏమంటే నిజంగా డాక్టర్లు టాబ్లెట్స్ అనేది తయారు చేయకపోతే, మీరు రోజు హాస్పిటల్కి వెళ్ళి మందులు వేసుకోవాలి అనుకుంటే, ఫార్మస్యూటికల్స్ లేదనుకోండి, రోజు మీరు హాస్పిటల్కి వెళ్ళి రాగలరా మందుల కోసం? చెప్పండి. ఎంత కష్టం అండి. మహానుభావులు వాళ్ళు తయారు చేసి గుళికలుగా తయారు చేసేసి మెడికల్ షాపులు అమ్మేస్తారు కాబట్టి తీసుకొచ్చి ఇంట్లో గుట్టలు గుట్టలుగా పెట్టుకున్నారు, కావాల్సిన టైంలో వేసుకుంటున్నారు. కానీ ప్రతిసారి మీరు ఎక్కడికో వెళ్ళాలి అంటే అది ఎంత కష్టం. అలాంటిది దేవుని వాక్యం కోసం మీరు ఆలోచించగలుగుతున్నారా? అందరి కోసం ఆలోచించి అందరి దగ్గరకు దేవుని మాటలు తీసుకుని వెళ్ళడానికి రాత్రింపగళ్ళు మీరు చేస్తున్న ప్రయాసం ఏంటి చెప్పండి? ఏ పనులు లేవండి. ఇప్పుడు చూడండి మన పనులే. ఎప్పుడు చూడండి తీరిక లేని పనులు. అడగండి వాళ్ళని. ఏమంటే నిజంగా నేను ఇతర సహవాసాలు చూస్తున్నప్పుడు వాళ్ళు అర్ధరాత్రి మిడ్ నైట్ ప్రేయర్స్ అని పెడుతున్నారండి చాలా వరకు క్రైస్తవ సోదరుల్లోనే. ఏమండి వేల మంది లైవ్లో ఉన్నారండి. వేల మంది, వందల మంది వాళ్ళ కళ్ళ ముందు ఉన్నారండి. రాత్రి 1 గంట 2 మిమ్మల్ని సాయంత్రం 5 గంటలకు రమ్మంటేనే రావట్లేదు మీరు. ఈ రాత్రి అంతా ప్రార్థన ఉందంటే మీరు వస్తారా? 31st అయితే వస్తామండి. ఎందుకంటే స్వీట్ హార్ట్ అయితే ఇస్తారు కదా, అది క్రొత్త సంవత్సరం కదా, హ్యాపీగా అందరితో గడపాలి కదా. అందుక నువ్వు ఎలా అనుకుంటున్నావు దేవుని వాక్యాన్ని? ఏమని నువ్వు భావిస్తున్నావు? చూసారు వీళ్ళు ఎలా ఉన్నారు? నిజమండి. అంటే వీళ్ళకి భక్తి ఉందా? ఏముంది భక్తి? నీ భక్తి వ్యర్థం. ఓవర్ యాక్టింగ్ చేయకూడదు దేవుడి దగ్గరికి వచ్చి. నన్ను అడిగితే మీ అందరిది ఓవర్ యాక్టింగే. ఎందుకు? వాళ్ళది మూఢభక్తి అయినా మూఢభక్తిలో వాళ్ళకి దేవుని మీద ఎంతో ప్రేమ ఉందండి. అందుకే రాత్రి 2 అయినా 3 అయినా వాళ్ళు చేసిన ప్రార్థన సేపు అలా కుర్చీలోనే కూర్చొని ప్రార్థనలు ఉన్నారండి. లైవ్లో కూడా చాలా మంది నిద్రొచ్చి ఎవడ లైవ్లో ఉండేవాళ్ళు. లైవ్లో ఇంచుమించు 2600 మంది ఉన్నారండి నేను చూస్తున్నప్పుడు. ఏమంటే స్టూడియో నుంచి లేట్గా అయిపోయి జస్ట్ మామూలుగా వెళ్ళిన తర్వాత ఏమండి ఒకసారి వెబ్సైట్లో నేను ఓపెన్ చేసి షట్ డౌన్ చేసే ముందు, సిస్టమ్ షట్ డౌన్ చేసే ముందు చూస్తే లైవ్లు కనబడుతున్నాయి. ఏంటి వీళ్ళు ఎంతమంది లైవ్, ఏంటి ఇప్పటికే ఉన్నారంటే? అవును భక్తేనంటే అవును భక్తేనండి. మరి మీది దొంగ భక్తి. జ్ఞానానుసారమైన భక్తా కాదనే తర్వాత విషయం. నిజానికి దేవుడంటే ఆసక్తి ఏది? దేవుడంటే పరుగు పరుగున రావలసినది. దేవుడంటే అన్నిటినీ పక్కన పెట్టి మొదటి స్థానాన్ని ఇవ్వవలసింది. నాకంటే ఎక్కువగా దేన్ని ప్రేమించినా వాడు ఆమె నాకు పాత్రురాలు కాదు. వద్దు, నువ్వు నాకు అక్కర్లేదు అంటున్నాడు దేవుడు. కానీ మనం తండ్రి నువ్వు నాకు అక్కర్లేకపోయినా పర్లేదు, కానీ నాకు కావలసినవి చాలా ఉన్నాయి. ఎవరు చెప్తారు ఇలాంటివన్నీ? అవసరమైనది, మీ బ్రతుకుకు ఉపయోగకరమైనది మనుషులకు పడదండి. నిజంగా ఒక విధంగా మూఢభక్తిలో ఉన్న వాళ్ళే మీకన్నా చాలా మేలు. అప్పుడు యేసుప్రభు అన్నారు కదా, మీకన్నా సొదొమ గొమొర్రాలో ఉన్న వాళ్ళే బెటర్. ఎందుకంటే వాళ్ళు వచ్చి మీ మీద నేరస్థాపన చేస్తారు, ఆ కాలంలో ఉన్న వాళ్ళైనా సరే. ఎందుకంటే మీ మీద చాలా భక్తి కలిగిన వాళ్ళు. మీ అంత దుర్మార్గులు కాదు వాళ్ళు. అన్నీ తెలుసు కూడా నిర్లక్ష్యం లేదు మీలా. ఇవన్నీ నేనంటున్న మాటలు కాదు, దేవుడు నా ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తున్న మాటలు, చెబుతున్న మాటలు. మీరు దేవునికి ఏం ఇంపార్టెన్స్ ఇస్తున్నారో, ఎవరికి ప్రత్యేకత ఇస్తున్నారో అన్నీ దేవుడు చూస్తున్నాడు. కనుక ఏం చేయాలి? రొట్టె, ద్రాక్షారసను ఎక్కడున్న ప్రపంచంలో సండే తీసుకో, శనివారం సిద్ధం చేసుకో దొరక్కపోతే. ఏమండి? ఎందుకంటే అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది గనుక. ఇక్కడ కారణాలు దేవుడు వినడు గనుక. ఓకేనా?